హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇచ్చేసి. ఇక్కడ వచ్చేసి నైట్ డే టైం పెట్టుకున్నాం, ఎందుకంటే ఎండలకు భయపడి ఎటు ట్రిప్లకైతే వెళ్ళలేదు. ఫస్ట్ ట్రిప్ అన్నమాట పిల్లలతోటి. అది ఎక్కడికి అనేది మీరు చూసి అంటే మీకు అర్థమైపోతుంది. మంతిన్ నుంచి వెళ్ళి కాళేశ్వరం ట్రిప్ అన్నమాట. మిమ్మల్ని వెయిట్ చేయించు నాకు ఇష్టం ఉండదు, అందుకే చెప్పేసిన. మంతి నుంచి వెళ్ళి బస్సులు అయితే లేవు, 8కి స్టార్ట్ అయినాయి. మేము ఈవినింగ్ టైం వెళ్ళినాం కాబట్టి మంతిన్ నుంచి వెళ్ళి భూపాల్ కాటారం దాకా వెళ్ళినాం. అక్కడ నుంచి వెళ్ళి ఒక్క బస్సు లేదు, ఏం లేదండి. పిల్లలతో మస్తు ఇబ్బంది అయిపోయింది. ఎందుకు వేయడం రా అనిపించింది, కాకపోతే దేవుని కోసం కాబట్టి తప్పలేదు. అక్కడ నుంచి వెళ్ళి ఆటోకి వెళ్ళిపోయి కాళేశ్వరానికి అయితే వెళ్ళిపోయినాం. మేము పోయేసరికి మాత్రం గంగా హారతి కానీ బయలుదేరినాం, కాకపోతే అదైతే మిస్ అయిపోయినాం. అక్కడ ఒక్కొక్కనే కొంచెం బాధ అనిపించింది. తర్వాత అయితే కొంచెం ఇక అదొక్కటే మిస్ అయినామని అనిపించింది. తర్వాత అయితే లోపల మాత్రం వైబ్స్ అయితే మామూలుగా లేవండి, వేరే లెవెల్ ఉన్నాయి. సేమ్ బాహుబలి లెక్కనే అనిపించింది. నేను మాత్రం ఇది ఫస్ట్ టైం వెళ్ళడం, అంటే ఇట్లా 12 సంవత్సరాల పుష్కరాలకైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం. ఎందుకంటే పిల్లలు కొంచెం చిన్న పిల్లలు కాబట్టి వెళ్ళలేకపోయినా. ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అక్కడ భరతనాట్యం అంతా చేస్తుర్రు. వెదర్ కూడా ఎంత మంచిగా ఉందంటే చల్లగా వచ్చింది, బాగా అనిపించింది. కొన్ని కొన్ని మంచిగా అనిపించినాయి, కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న ఇక అర్థం చేసుకోవాలి మనమే. కాకపోతే సెట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అంటే నైట్ టైం కాదా, డే టైం అయితే ఇంత ఉండును లేకపోనా కావచ్చు, కానీ నైట్ టైం అయితే వెళ్ళినాం. గంగకు అక్కడ స్నానం చేసేసి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ ఆటోలో టెంపుల్కి వెళ్ళిపోయినాం. టెంపుల్ కూడా దర్శనం తొందరగా కంప్లీట్ అయిపోయింది. పబ్లిక్ ఎంతమంది ఉన్నా కానీ తొందరగా కంప్లీట్ అయిపోయింది. అదే దర్శనం కానీ లేట్ అవుతుంది కావచ్చు అనుకున్నాం, కాకపోతే చాలా బాగా జరిగింది దర్శనం కూడా. ఎంత బాగుందంటే దేవుడు చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ తర్వాత దర్శనానికి అడిగి పోయినాం. ఎంత మంచిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అక్కడనే ఉందాం అనుకున్నాం, కానీ పిల్లలు చేయబట్టి మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ చూసారా ఎంత బాగుందో. కొంచెం అంటే వీడియోస్ తీసుకొని ఇచ్చిరు, కానీ నాకే కొద్దిగా భయం అనిపించింది, ఏమంటారు ఏందనేసి. అందుకోసం లోపల కొంచెం తీయలేదు. కొన్ని కొన్ని అయితే మంచిగా క్యాప్చర్ చేసిన, కొన్ని కొన్ని కాడ వచ్చింది. కాకపోతే మీలో ఎంతమంది కాళేశ్వరం వెళ్ళాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల చూసి ఇక్కడనేనండి దేవుడు ఉండేది. లోపల ఎంత మంచిగా అలంకరణ చేసిరు అంటే రోజు ఇలానే జరుగుతుందట. మంచిగా రోజు రోజుకు కొంచెం కొంచెం వెరైటీగా ఉన్నాయట. కాకపోతే నేను 1 టైం వెళ్ళిన, కాకపోతే అప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఇక మా పిల్లలు అయితే చెప్పనవసరం లేదు. మొత్తం ఇంత ఫ్రీగా ఉండేసరికి ఎంత ఎంజాయ్ చేసారంటే అంత ఎంజాయ్ చేసారు. అంటే ఎక్కడైనా టెంపుల్లో కొద్దిగా రష్ ఉంటుంది కదా, కాకపోతే ఇక్కడ అట్లా లేదు. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది. నేనే కొద్దిగా టెన్షన్ పడ్డా, ఎట్లయితుందో ఏందో దర్శనం ఎట్లయితుందో ఏందో అనేసి బాగా టెన్షన్ పడ్డా. కాకపోతే నేను అనుకున్నది మొత్తం రివర్స్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. వీడియో నచ్చేంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. కొంచెం అంటే కొంచెం